హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో హాఫ్ టస్సర్ శారీస్ విత్ ఎంబ్రాయిడరీ బార్డర్స్ చూడబోతున్నారండి. 1 by 1 చూసేద్దాం. ఫస్ట్ శారీ కాపర్ కలర్ అండి. శారీ అంతా కూడా ఇలా ఫాయిల్ మిర్రర్స్ చక్కగా మన బొట్టు సైజులో స్టిచ్ చేసి ఉన్నాయి. దానివల్ల చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి. ఇక బోర్డర్స్ విషయానికి వస్తే పైన కనిపించేంత మేర కింద ఏమో పూర్తిగా ఇట్లా ఎంబ్రాయిడరీ బోర్డర్ వస్తుందండి. కాంతా వర్క్తో ఇదంతా కూడా అంటే హ్యాండ్మేడ్ కాదు, మిషన్ మేడ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్లో రాదు, కానీ వర్క్ అయితే చాలా నీట్గా ఉందండి. చేత్తో చేసినంత నీట్గా ఉంది. ఇదంతా కూడా పళ్ళు అండి. పళ్ళు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీని అంతటితో పాటుగా హ్యాండ్మేడ్ క్రోషియా లేస్ అండి, చిన్న లేస్ అటాచ్ చేశారు. చాలా బాగుంది. క్రీమ్ కలర్ లేస్ అన్నమాట. ఇదిగోండి, ఇక్కడేమో బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి చిన్న బార్డర్ వచ్చింది చూసారా. మనకి ఒక రకంగా ఇది బడ్జెట్ రేంజ్ అని చెప్పొచ్చండి. 3299 అంటే మరీ ఎక్స్పెన్సివ్ ఏం కాదు కదా. కానీ ఈ ప్రైస్కి చీర ఏమో చాలా అందంగా ఉంది. ఇది పళ్ళు దగ్గర అంతా కూడా కనిపించే పార్ట్ వరకు చాలా ఒత్తుగా మిర్రర్స్ ఇచ్చారు. లోపల ఎలా ఉందో చూద్దాం. చూడండి, లోపలేమో నీ లెంగ్త్ వరకు కొంచెం దూరంగా మిర్రర్స్ ఉన్నాయి. ఈ బోర్డర్ అయితే మాత్రం యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అయిందండి. ఇదిగోండి, చాలా గ్రాండ్ లుక్ ఉంది. శారీ స్టార్టింగ్ నుంచి కొంచెం పార్ట్ తప్ప, ఒక హాఫ్ మీటర్ తప్ప మిగిలిందంతా ఉంది. ఈ హాఫ్ మీటర్కి కూడా లేస్ ఇచ్చారండి. ఇదేమో బ్లౌజు. చాలా చాలా బాగుంది. చాలా క్లియర్గా చూపించాను, అంత అర్థమయ్యే ఉంటుంది. ఎంత అందంగా ఉందో చూడండి అసలు. ఇది గ్రేయిష్ గ్రీన్ కలర్ అండి. ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ వర్క్ చూసారా. క్రీమ్ కలర్ థ్రెడ్, గోల్డ్ కలర్ జరీ ఇట్లా వచ్చింది. ప్యాటర్న్ అయితే ముందు సారీ క్లియర్గా చూపించాను కదా, అంతా అలాగే ఉంటుందండి. కలర్స్ అన్నీ కూడా ఇలా ఇంగ్లీష్ కలర్సే వచ్చాయండి. చాలా చాలా బాగున్నాయి. ఇది కొంచెం గ్రేయిష్ గ్రీన్, గచ్చకాయ రంగులో డార్క్ అట్లా ఉంటుంది. సూపర్గా ఉంది అసలు. బ్లూ షేడ్ అండి, ఒకలాంటి బ్లూ. చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్. చక్కగా చిన్న చిన్న పార్టీస్కి కూడా హాయిగా వేసుకోవచ్చండి. ఆ పేరుకి హాఫ్ టస్సర్ అనే కానీ ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. ప్యాటర్న్ అంతా కూడా ఫస్ట్ శారీ లాగానే ఉంటుందండి. లైట్ మావ్ కలర్ అండి. కలర్స్ అన్నీ కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. నిజంగా ఇంగ్లీష్ కలర్స్ కదా, చాలా క్లాసీ లుక్ ఉంది. ఈ శారీ కూడా ఇట్లా ఫాయిల్ మిర్రర్స్ పళ్ళులోను ఫ్రంట్ పార్ట్ కనిపించేంత వరకు చాలా దగ్గరగా ఉంటాయండి. అలాగే ఇక్కడ పళ్ళు బోర్డర్ అయితే శారీ అంతా ఈ విధంగా వస్తుంది. పైన కూడా కనిపించేంత మేర వస్తుందండి. ఇదిగోండి బ్లౌజు. శారీ స్టార్టింగ్లో ఇంచుమించుగా ఒక హాఫ్ మీటర్ ప్లెయిన్ ఉంటుంది, కానీ ఈ లేస్ ఉంటుంది. ఈ బోర్డర్ ఏమో అక్కడ నుండి కంటిన్యూ అయ్యి ఫ్రిల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా దూరంగా మిర్రర్స్ నీ లెంగ్త్ వరకు వస్తాయండి. చాలా చాలా బాగున్నాయి చీరలు అయితే. మళ్ళీ చెప్తున్నాను, ఫ్యాబ్రిక్ హాఫ్ టస్సర్ అనే కానీ షైనింగ్ వైజ్ కానీ ఫినిషింగ్ వైజ్ కానీ చాలా బాగుంటుంది. మనం కట్టుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. చాలా చాలా బాగుంది ఈ షేడ్ కూడా. ఇది కూడా ఇంగ్లీష్ కలరేనండి. ఇది పళ్ళు. అలాగే కింది వైపు అయితే శారీ స్టార్టింగ్ ఒక హాఫ్ మీటర్ వరకు ఓన్లీ ఆ క్రోషియా లేస్ ఉంటుందండి. అక్కడి నుంచి ఈ లోటస్ ఫ్లవర్స్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. పైన వైపు కనిపించేంత మేర ఉంటుంది. అలాగే ఈ ఫాయిల్ మిర్రర్స్ అయితే పళ్ళులో కానీ ఫ్రంట్ పార్ట్ కానీ చాలా దగ్గరగా ఇచ్చారు. గ్రాండ్ లుక్ ఉంది. అలాగే కుచ్చిళ్ళలో చూసుకుంటే ఈ డిస్టెన్స్లో నీ లెంగ్త్ వరకు వస్తాయండి. ఇదేమో బ్లౌజ్ కూడా చూడండి, చక్కగా హ్యాండ్స్కి లేస్ ఇచ్చారు, ఈ ఎంబ్రాయిడరీ కూడా ఇచ్చారు. చాలా చాలా బాగుంది. చూశారు కదండి, చాలా బాగున్నాయి కదా చీరలు. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.